ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। कुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। जयज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः सखजानंद योगीश रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगेन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगल गुरुं भजे। श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अप्प ब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिनः ईल्कान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्णबोधोपदेशिक वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मतीतमनिशं केवलात्मोपदेशिक वेमुल रामयार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचल पूर्णोपदेशिक पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरहित सिद्धांतं परमपुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु परम को जय। जय गुरुदेव। సుప్రభాతం చెప్పొచ్చునా స్వామి? అదే ఆ మూడ్స్ స్వామి చూడలేదు, కోపం ఉంది అనుకోను. చూసుకోండి, మేము పిలిచినాం కానీ ఇద్దరు ఇంకా టైం దాటిపోయిందిలే. సరే బుక్ చదవని. సరే నిన్న పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగను అనే విషయం, బ్రహ్మను అవ్యక్త అంటే అవ్యక్తంలో ఉన్న పంచబ్రహ్మల యొక్క ప్రకాశము, ఆ పంచబ్రహ్మలే అధిష్టాన దేవతలయ్యారు. ప్రకాశ రూపంలో ఉన్నప్పుడు తత్వంగా ఉన్నారు, శక్తి రూపంలో మారేసరికి అధిష్టాన దేవతలు అయ్యారు. ఇట్లా పంచీకరణలో విషయాలన్నీ ఉన్నాయి. పంచీకరణలో విషయాలు ఉన్నాయి చూడండి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్దానికి అధిష్టాన దేవత సదాశివుడు, స్పర్శకేమో అధిష్టాన దేవత ఈశ్వరుడు, రూపానికి అధిష్టాన దేవత రుద్రుడు, రసమునకు అధిష్టాన దేవత విష్ణువు, గంధమునకు అధిష్టాన దేవత ఏమో బ్రహ్మ. ఇట్లా పంచాది దేవతల చేత శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు కూడా ఒక స్పందన వలన విషయములు అయినాయి. ఇట్లా పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగాను. ప్రత్యేగాత్మ ఒక్కటే అయినప్పటికీ ఐదు ప్రకాశములుగా ప్రకాశించేసరికి పంచబ్రహ్మలయ్యాయి. ఈ విధంగా ఒక్కటే, ఆ ప్రత్యేగాత్మ ఒక్కటే అయినప్పటికీ ఆ దేవతల నుండి, పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ ఒకటే కలిగింది. ఆ ప్రత్యేగాత్మ ఒక్కటే అయినప్పటికీ ఐదు ప్రకాశములుగా ప్రకాశించేసరికి పంచబ్రహ్మలు అయ్యారు. ఈ ఐదు ప్రకాశములుగా ప్రకాశించినప్పటికీ ఐదు విధాలుగా, ఐదు వృత్తులుగా, ఐదు పద్ధతులుగా ఉన్నప్పటికీ ప్రకాశము అనేది ప్రత్యేగాత్మ ప్రకాశం ఒకటే. ఇట్లా ఐదులుగా ఇది ఐదు ప్రకాశములుగాను, ఐదు విధాలుగాను, ఐదు వృత్తులుగాను, ఐదు పద్ధతులుగా ఉన్నప్పటికీ ప్రకాశం అనేది ప్రత్యేగాత్మ ప్రకాశము ఒక్కటే అయితే మాయావరణంలో ఐదు ప్రకాశాలుగా ఉండి నిరావరణమందు స్వయం ప్రకాశముగా ఒక్కటిగానే ఉంది. ఇతర నిరావరణమందు ఆ స్వయం ప్రకాశముగా ఒక్కటిగానే ఉంది.
ఇప్పుడు 5 ప్రకాశాలుగా ఏదైతే మాయావరణలోకి వచ్చిందో, ఈ 5 ప్రకాశములుగా ఏదైతే మాయావరణలోకి వచ్చిందో దాని సంగతి చెప్పవలసి వస్తే వాటి వృత్తులను బట్టి పేర్లు పెట్టినాం. అవి చేసేటువంటి ఆ కర్మను బట్టి, ఆ పనిని బట్టి పేర్లు పెట్టాం. ప్రత్యేగాత్మ ప్రకాశం ఒక్కటే అయినప్పటికీ వృత్తి భేదమును బట్టి, ఆ ప్రత్యేగాత్మ ప్రకాశం ఒక్కటే అయినప్పటికీ కూడా వృత్తి భేదమును బట్టి 5 బ్రహ్మలకు 5 ప్రకాశాలుగా చెప్పినప్పుడు సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశం ఆకర్షణ శక్తి కలిగి ఉంది. దీనికి సదాశివునికేమో ప్రత్యేగాత్మ ప్రకాశము, ఇక్కడ శక్తి ఏమో ఆకర్షణ శక్తి కలిగి ఉంది. ఇప్పుడు ఆకర్షించే చైతన్యముగా ఉంది ఈ సదాశివ శక్తి. ప్రత్యేగాత్మ ఆకర్షణ శక్తిగా ఉండి ఆ ఆకర్షించే చైతన్యంగా ఉంది అది. ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము, ఇక ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము లోకాలను సృష్టించేటటువంటి, లోకాలను విస్తరింపజేసేటటువంటి ఉచ్చాటన శక్తిగా ఉంది. ఇక ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశమేమో లోకాలను సృష్టించేటటువంటి, లోకాలను విస్తరింపజేసేటటువంటి ఉచ్చాటన శక్తిగా ఉంది. ఆకర్షణ, ఉచ్చాటన. ఇక తర్వాత మూడోది రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము మారణశక్తి కలిగి వృత్తి రూపంలో లయంగా ఉంది. ఇక్కడ మారణశక్తి మూడవది. ప్రత్యేగాత్మ ప్రకాశము రుద్ర ప్రకాశం వచ్చి మానశక్తిగా కలిగి వృత్తి రూపంలో లయంగా ఉంది. అలాగే విష్ణువు యొక్క ప్రత్యేగాత్మ ప్రకాశము మోహనంగా ఉంది. ఇది మోహనంగా అంటే క్రియాశక్తి దగ్గరకు వచ్చేసరికి పోషిస్తోంది. ఇది మోహనంగా ఉండి అంటే ఇష్టముతో, కోరికతో కలిగి ఉండి క్రియాశక్తి దగ్గరకు వచ్చేసరికి పోషిస్తోంది. ఇట్లా బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము అక్కడ స్తంభన శక్తిగా ఉంది. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశం ఎట్లుంది, అక్కడేమో స్తంభన శక్తిగా ఉంది. ఇప్పుడు చూడండి, శివ ప్రత్యేగాత్మ ప్రకాశం ఏమో ఆకర్షణ శక్తి, ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశమేమో ఉచ్చాటన శక్తి, రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశమేమో మారణ శక్తి, విష్ణువు యొక్క ప్రత్యేగాత్మ ప్రకాశమేమో క్రియాశక్తి, బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశమేమో స్తంభన శక్తిగా ఉంది. ఇట్లా 5 ప్రకాశాలు 5 విధాలుగా 5 పద్ధతులుగా ఉండేటువంటి విషయము మనకు తెలియబడతా ఉంది. ఈ విధంగా చైతన్యంగా ఉన్నప్పుడు స్తంభన అన్నాం. ఇప్పుడు చైతన్యంగా ఉన్నప్పుడు స్తంభన అన్నాం. వృత్తి రూపంగా మారేసరికి సృష్టి అన్నాం. కనుక చైతన్య రూపంలో ఉన్నప్పుడు ఆ చైతన్యంలో ఉన్నటువంటి సత్తా 5 పద్ధతులుగా ఉన్నదంతా కూడా స్తంభనే. ఈ 5 పద్ధతులుగా ఉండేదంతా స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణలుగా ఉన్నాయి. ఇవే స్తంభన శక్తి ఏమో బ్రహ్మ, మోహన శక్తి ఏమో విష్ణువు, మారణ శక్తి ఏమో ఈశ్వరుడు రుద్రుడు, ఉచ్చాటన శక్తి ఏమో ఈశ్వర, ఆకర్షణ శక్తి ఏమో సదాశివ. ఇట్లా అవే వృత్తి రూపంగా మారితే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలుగా ఉన్నాయి. ఇవి 5 వృత్తులుగా మారినప్పుడు సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ రుద్రుడు, విస్తీర్ణము ఈశ్వరుడు, ఆకర్షణ రుద్రుడు, సదాశివుడు, ఆకర్షణ సదాశివుడు. ఇట్లా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలుగా ఉన్నాయి. ఆకర్షణ అనేది కామన్ గా ఉంది.
దానికి 2 పేర్లు లేవు. చైతన్యమునకు ఆకర్షణ అన్నాం, వృత్తికి వస్తే కూడా ఆకర్షణ అన్నాం, మిగతా వాటినేమో స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన అన్నాం. ఇట్లా చైతన్య స్థాయిలో తత్వరూపాలు, శక్తి స్థాయిలో బ్రహ్మాండంలోకి వచ్చేసరికి అధిష్టాన దేవతలు అనే పేరు పెట్టేసరికి ఇప్పుడు చైతన్య స్థాయిలోనేమో తత్వరూపాలుగా ఉన్నాయి. ఈ 24 తత్వాలుగా విచారిస్తున్నాం. 25వ తత్వం గుర్తెరిగే చైతన్యంగా, ఆ చైతన్య స్థాయిలో ఏమో తత్వరూపాలు, శక్తి స్థాయిలోనేమో బ్రహ్మాండంలోకి వచ్చేసరికి అధిష్టాన దేవతలు అనే పేరు పెట్టేసరికి ఆ మార్పు దగ్గర ఏమన్నామంటే వాళ్ళు చేసే క్రియలను సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు అన్నాం. ఆ మార్పు దగ్గర ఏమన్నామంటే వాళ్ళు చేసే క్రియలను సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలుగా అన్నాం. అవ్యక్తము దగ్గర ఉన్న పంచ ప్రత్యేగాత్మలు, ప్రకాశాలు సత్తా మాత్రంగా ఉన్నాయి. ఇట్లా అవ్యక్తం దగ్గర ఉన్నటువంటి పంచ ప్రత్యేగాత్మ, ప్రకాశాలు సత్తా మాత్రంగా ఉన్నాయి. ఇట్లా బ్రహ్మాండంకి వచ్చేసరికి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ శక్తి రూపాలుగా మారాయి. ఇలా పంచ అధిదేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగెను. ఇట్లా పంచ అధిదేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగెను. ఈ ప్రత్యేగాత్మ సర్వజీవుల యందు కూటస్థ ప్రకాశముగా ఉంది. ఈ ప్రత్యేగాత్మే సర్వజీవుల యందు కూటస్థ ప్రకాశంగా ఉంది. చూడు, మనంతకు మనము పిండాండంగాను, జీవుడుగాను, బ్రహ్మాండంగాను, ఈశ్వరుడుగాను విచారిస్తే ఈ ఇట్లా తన మదిలో ఊహతో విచారించుకుంటే ఈ విధంగా 5 ఉండేటువంటి విషయము మనకే మన అనుభవంలోనే అర్థమవుతుంది. ఇక శృతి ప్రమాణం చెప్తున్నాడు ఒకటి. పృథ్వీమూర్తి అపక్లేద ద్రవ్వ తేజోభి సంతాప వాయు ప్రాణ వియత్సుశిరాణి బ్రహ్మ అంతరాత్మ యథా ఖలు బ్రహ్మ విభూతి లోకే అంతరాత్మ పురుషేపి అంతరాత్మ కీ విభూత. చూడు, శరీరమే భూమి మూర్తి రూపంగా ఉంది. మూర్తి రూపంగా ఏ మూర్తి? ఆ మూర్తే. అట్లా శరీరమే భూమి మూర్తి రూపము అంటే స్థూల రూపం వచ్చిందని, ఈ శరీరమే స్థూల రూపం వచ్చిందని ఇంద్రియగోచరం అయింది. ఆ ఇంద్రియగోచరం అయిందని ఇందులోని ద్రవములు తేమ, జలత్వముగా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ద్రవములన్నీ కూడా తేమగాను, జలత్వముగా ఉన్నాయి. ఈ భూమిలో ఉన్నటువంటి ద్రవముతో భూమి పిండ రూపం అయింది. ఈ భూమిలో ఉన్నటువంటి ద్రవముతో అంటే జలముతో, ఆ జలద్రవముతో భూమి పిండ రూపం అయింది. ఇప్పుడు అనురూపంలో లేకుండా అణువుల యొక్క సముదాయంగా ఉంది. ఇట్లా అణువుల యొక్క సముదాయం కలిసి ఉండుటకు దానిలో తేమ ఉండాలి. ఆ అణువుల యొక్క సముదాయం కలసాలంటే దానిలో తేమ ఉండాలి. అట్లా ఒక లడ్డు చేయాలి అంటే దానికి తేమ ఉండాలి. నెయ్యి రూపం కావచ్చు, డాల్డా రూపం కావచ్చు. అలాగే భూమి ఒక గోళాకారంలో ఉంది కాబట్టి ఆకారం అవడానికి అణువుల యొక్క సముదాయంతో ఒక రూపంగా ఉంది. అంటే దాని అర్థం దాంట్లో తేమ ఉంది అంటే భూమిలో ఆ తేమ కలిగి ఉంది కాబట్టి ఒక గోళాకారంగా తయారై ఉంది. లడ్డు కదా, తేమ కలిపితే
అది గోళాకారంగా ఎట్లా తయారు చేసుకున్నామో రౌండ్గా, అట్లా భూమి ఒక గోళాకారంగా ఉంది కాబట్టి ఆకారం అవడానికి అణువుల యొక్క సముదాయంతో ఒక రూపంగా ఉంది. అంటే దాని అర్థం దాంట్లో తేమ ఉంది అని అర్థం. అది జలతత్వం. తర్వాత శరీరంలోని వేడిమి అగ్నితత్వం. ఈ శరీరంలో 98.40F గా ఉంటేనే మనం జీవించి ఉంటాం. ఇది ఉష్ణోగ్రత శాతమేమో. ఇంత శాతం ఉంటే ఈ శరీరంలో ఉష్ణోగ్రత మనం జీవించి ఉంటాం. ఉష్ణోగ్రత పెరిగినా ఉష్ణోగ్రత తగ్గినా ప్రాణం పోతుంది. కనుక ఈ స్థూల శరీరంతో ఉన్నవాడు, రక్త మాంసంతో ఉన్నవాడు, ఈ కఠినత్వం ఏదైతే ఉందో అది భూమి సంబంధం. ఈ స్థూల శరీరంతో ఉన్నవాడు, రక్త మాంసంతో ఉన్నవాడు, ఈ కఠినత్వం ఏదైతే ఉందో దీంట్లో ఈ స్థూల శరీరంలో ఏదైతే కఠినత్వంగా ఉందో అది భూమి సంబంధం, పృథ్వీ సంబంధం అన్నమాట. ఈ మాంసము మెత్తగా ఉంది కాబట్టి దాంట్లో తేమ ఉంది కాబట్టి అది జలతత్వం. రక్తము జలతత్వమే. ఎముకల్లో పృథ్వీ తత్వం ఎక్కువ ఉంది. ఎముకలంతా గట్టిగా రాళ్ళున్నట్లు, ఈ భూమి మీద రాళ్ళున్నట్లు ఈ శరీరంలో రాళ్లుగా ఉన్నాయి. అవి ఎముకల్లో పృథ్వీతత్వం ఎక్కువగా ఉంది. అందులో జలతత్వము ఉష్ణతత్వము లేకపోతే ఈ ఎముక ఉండదు. అందులో జలతత్వం ఇమిడి ఉండాలి, ఉష్ణతత్వము ఇమిడి ఉండాలి. ఈ రెండు, జలము ఉష్ణము అంటే అగ్ని నీరు, లేకపోతే ఆ భూమి నిలబడదు, ఎముక ఉండదు. అట్లా ఎముక పెలుసుగా బోలుగా ఉంటుంది. ఎముకలో ఏర్పడినటువంటి పరమాణువుల యొక్క సముదాయంలో కొన్ని సందులు ఉంటాయి. ఎముకలు ఏర్పడినటువంటి పరమాణువుల యొక్క సముదాయంలో కొన్ని సందులు ఉంటాయి. మోకాళ్ళకు కాడ సందు, మోచేత దగ్గర సందు, ప్రతి కీలు దగ్గర సందు కలిగి ఉంటుంది. ఆ సందులో వాయువు ఉంటుంది. ఆ వాయు సంచారం కావాలంటే గాలి కావాలి. గాలి అనగా ఆకాశము, ఆకాశం ఉంటేనే వాయువు వ్యాపిస్తూ సంకోచిస్తూ ఉంటుంది. ఇట్లా ఖాళీలోనే పంచప్రాణాలు కదులుతూ ఉంటాయి. కనుక ఈ శరీరము పంచభూతాలతో తయారై ఉంది. ఇట శరీరంలో వేడి దీన్ని కాపాడుతా ఉంది. శరీరంలో వేడి వీటిని కాపాడుతా ఉంది. ప్రతి ఎముకలకు సందులో కీళ్ళల్లో వాయువు కలిగి ఉంది. ఇట్లా ఓ గర్భస్థ పిండము ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాడు. ఒక గర్భస్థ పిండం ఉందనుకోండి, శుక్లశోణితాలు, అది శుక్లశోణితాలుగా ఉన్నప్పుడు ఏమైంది? అది తల్లి గర్భంలో తండ్రి గర్భంలో ఉన్నప్పుడు ఏమైంది? అందులో పృథ్వీతత్వము, జలతత్వము, కొంచెం ఉష్ణోగ్రత ఉంది, వాయువుతో కూడి ఉంది. అయితే శుక్లశోణితాల సంయోగం కావాలంటే దాంట్లో అగ్నితత్వం కావాలి, ఆ ఇద్దరిలో వేడి కలగాలి. తల్లి గర్భము ఆ వేడిని తగ్గినట్లుగా ఇస్తుంది. ఆ అగ్నితత్వము తోటి పిండము క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ఆ అగ్నితత్వము తోటి పిండము క్రమక్రమంగా ఆ తల్లి గర్భంలో వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందాలంటే పిండము కొంచెం వ్యాపించాలిగా, పెరగాలిగా. అప్పుడు శుక్లశోణితము స్థాయి నుండి కొంత బరువు ఉండేటటువంటి చిన్న బిడ్డలాగా పెరగాలిగా. ఆ పెరగటానికి కావాల్సినటువంటి మృదుత్వము, దానికి కావాల్సినటువంటి జలతత్వము ఉండాలి. ఆ మృదుత్వము జలతత్వము ఉండాలి. కానీ గర్భంలో ఒక ఉష్ణోగ్రత మెయింటైన్ కావాలి. గర్భంలో కూడా ఒక ఉష్ణోగ్రత మెయింటైన్ కావాలి. అక్కడ ఆ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే ఆ పిండము ఆకారమును పొందుతుంది. మరి వాయుతత్వం వచ్చేసరికి లోపలనే తిరగటం మొదలు పెడుతుంది. వాయుతత్వం ప్రకాశం అయ్యేతలకి, వాటి యందు చేరిక కలిగేతరికి తిరగటం మొదలు పెడుతుంది.
ఆ బొడ్డుతో కనెక్షన్ అయిన నరం మేలి పడుతుందన్నమాట. అది పట్టుకొని తిరుగుతా ఉంటుంది, మెదులుతా ఉంటుంది. ఆ బొడ్డుతో కనెక్షన్ అయిన ఆ నరము మేలు పడుతుంది. అంటే అది సడలిపోవాలి. తిరిగి శిరస్సు అంటే తల కింద భాగానికి వచ్చినప్పుడు ఆకాశత్వం ఉండి లోపల అవకాశం ఇవ్వకుండా బయటకు నెట్టేస్తే అప్పుడు ఆడ ఆకాశం ఆవరణం చాలదు. మావిలో ఆవరణం ఎప్పుడైతే చాలదో ఈ ఆవరణం నేను దాటాలా అనేటువంటి జ్ఞానం వాటి యందు జన్మతః జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఆవరణం నుంచి దాటుకుంటుంది. తిరిగి శిరస్సు క్రింద భాగానికి వచ్చినప్పుడు ఆకాశత్వం నుండి లోపల అవకాశం ఇవ్వకుండా బయటకు నెట్టేస్తే అప్పుడు వస్తుంది. చలనం వలన వాయువు ఉంది, ఆకాశం వలన డెలివరీ అయ్యింది. ఆకాశతత్వమే మొదట అవకాశం ఇచ్చింది. గర్భంలో ఖాళీ ప్రదేశం, మావి అనేటువంటి ఖాళీ ప్రదేశంలో అవకాశం ఇచ్చి తయారైంది. మళ్ళీ నెట్టివేయబడడానికి కూడా ఆకాశ స్థానమే ఉపయోగపడింది. ఆకాశం వలన డెలివరీ అయ్యింది. ఇట్లా ఒక కుండలో నీళ్లు పోసి దాంట్లో పప్పు వేసామనుకోండి. ఒక కుండలో నీళ్లు పోసి దాంట్లో పప్పు, అంటే ఇవి పప్పులు, నీళ్లు కలిశాయా? పప్పులు వేసామనుకోండి, దాంట్లో పప్పు వేసాం, ఆ పప్పులు నీళ్లు కలిశాయా? కలవలేదు. నీళ్ళుగా ఉన్నాయి, బ్యాళ్ళుగా ఉన్నాయి. ఎప్పుడు కలిశాయి? వేడి చేశాం, దాంట్లో పంచదార పోసాం, పాకం అయ్యింది. అప్పుడు వేడి చేసాం, వేడి చేస్తే దాంట్లో పంచదార పోస్తే అప్పుడు పాకం అయ్యింది. అట్లా పాకం అవ్వడానికి కొంత ఉష్ణోగ్రత ఉంది. అది పాకం కావాలంటే ఏమైంది? ఉష్ణోగ్రత కలిగి ఉంది. అప్పుడు ఏమైనాయి? ఆ పాకం ఈ పప్పులను పట్టి ఉంచింది, పక్కకు పోకోకుండా. ఆ పాకము ఈ పప్పులను పట్టి ఉంచింది. ఆ వేడిగా కలిగే వాటిని ఏకం చేసి, నీటిని కఠిన పదార్థాన్ని, బ్యాళ్ళేమో కఠిన పదార్థము, నీళ్ళేమో జల పదార్థము, అగ్ని పదార్థం దాంట్లోకి చేరేదలికే రెండు ఏకం చేసింది, పట్టి ఉంచింది. ఈ విధంగా పంచభూతాలు మన స్థూల శరీరం తయారవడానికి కొన్ని నిష్పత్తుల్లో ఎక్కువ తక్కువలుగా వాటి యొక్క సంయోగం చేత తయారైంది. ఇట్లా ప్రాణము, వాయుతత్వము, నరరంధ్రములందున్న ఖాళీ ప్రదేశములే ఆకాశం. ఆ నర రంధ్రాల్లో ఉన్నటువంటి ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ప్రదేశమే ఆకాశం. సమాన వాయువు తీసుకున్న ఆహారాన్ని, సమానంగా ఈ ఆహారాన్ని తీసుకొని, సమాన వాయువు తీసుకున్నటువంటి ఆహారాన్ని, అన్నరసాన్ని 72,000 నాడులకు, గుండెకు రక్తంగా మార్చి అందిస్తుంది. ఆ నరాల ద్వారా అవకాశం ఇచ్చింది కదా, ఆ నరాలలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా ఆకాశం. వాటి నుండి ఈ సమాన వాయువు తీసుకున్నటువంటి ఆహారాన్ని అంతా, అన్నరసాన్ని ఎట్లా 72,000 నాడులకు కూడా ఆ గుండెకు రక్తంగా మార్చి అందిస్తుంది. అంటే ఆ నాడుల్లోకి ప్రవహిస్తుంది. అంటే ఖాళీ లేకుండా ఎలా ప్రవహిస్తుంది? ఆ నాడుల్లోకి ప్రవహిస్తూ ఉంది. అంటే ఖాళీ లేకుండా ఎలా ప్రవహించదు కదా. అందుకు ఆకాశం అనేటువంటి ఖాళీ ప్రదేశము అక్కడ ఖాళీ ఉండటం వల్ల ప్రవహిస్తూ ఉంది. కొంత ఖాళీ ఉండాలి. గుండె కొట్టుకోవడం ద్వారా రక్తం పంపు అవుతుంటే తిరిగి మళ్ళీ గుండెకు చేరుతుంటే, చూడు, ఆ గుండె కొట్టుకోవడం వలన రక్తము పంపు అవుతా ఉంటుంది. తిరిగి మళ్ళీ గుండెకు చేరుతుంటే కొంత ఖాళీ ఉండాలి. ఆ పంపు జరగాలంటే కొంత ఖాళీ ఉండాలి. అట్లా పూర్తి ఖాళీ కాకుండా కొంత ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ ద్వారా రక్త ప్రసరణ గుండె నుంచి బయలుదేరి మరలా గుండెకు చేరుతుంది. అందువల్ల అన్ని నరాల్లోనూ ఖాళీ ఉంది. అందులో రక్తం ప్రసరిస్తూ ఉంది. రక్తం గడ్డగట్టినప్పుడు ఏమవుతుంది?
ఒకడు చనిపోయాడు, ఒళ్ళు చల్లబడింది, తర్వాత రక్తం గడ్డగట్టింది. తర్వాత రక్తం గడ్డగట్టేసరికి రక్తంలో ఉన్న ద్రవము ప్లాస్మా అక్కడ నుండి వేరయింది. వేరై నవరంధ్రాల్లో నుంచి మెల్లగా బయటకు వచ్చింది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఎరుపు రంగు తీసుకొని ఈ నీరు ప్లాస్మా ఏదో ముక్కులోంచి వచ్చింది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఎరుపు రంగు తీసుకొని ఈ నీరు అంటే ఈ ప్లాస్మా ఏదో ముక్కులోంచి వచ్చింది. ఎవరో కళ్ళు దానం చేశారు. కళ్ళలో గుడ్డు తీసేసరికి అక్కడ ఖాళీ, అక్కడ ఆకాశ స్థానం ఖాళీ ఉందన్నారు కదా. ఆ ఖాళీలో నుంచి గడ్డగట్టిన రక్తము కంటి ఎరుపును తీసుకొని ప్లాస్మా బయటకు వచ్చింది. ఎవరో అన్నారు, కళ్ళలో నుంచి నెత్తురు వస్తోంది, బ్రతికి ఉన్నారేమో అని. ఏమీ లేదడ. ఈ ఉదాహరణ చూస్తే మనకు తెలుస్తుంది, మన శరీరం అంతా కూడా పంచభూతాలుగా వ్యాపించి ఉన్నాయి. మన శరీరం అంతా కూడా పంచభూతాలు వ్యాపించి ఉన్నాయి. కానీ ఈ శరీరంలో అంతరాత్మ ఉంది. ఈ అంతరాత్మ కూడా శరీరం అంతా వ్యాపించి ఉంది. అంతరాత్మ ఎట్లా ఉంది? అంతరాత్మ ఎట్లా ఉంది అంటే చైతన్య రూపంలో ఉంది. ఈ చైతన్య రూపంలో వ్యాపించి ఉంది. ఈ విధంగా పిండాండమందు, స్థూల శరీరమందు, వెష్టిలో ఉన్న అంతరాత్మ గురించి ప్రతిపాదన చేశాం. ఈ వెష్టిలో ఉన్నటువంటి అంతరాత్మ గురించి మనం ప్రతిపాదన చేశాం. అయితే ఈ అంతరాత్మగా ఉన్నదే బ్రహ్మాండమంతా కూడా వ్యాపకమై అనేక విభూతులుగా ఉన్నది. ఆ బ్రహ్మాండంలో అది ఎట్టనగా బ్రహ్మణో విభూతి లోకే ప్రజాపతి అంతరాత్మనో విభూతి పురుషే సత్వం యస్మింద్రో లోకే పురుషే అహంకారః అతిథ్యాస్త్వాధానం అంటే గ్రహణ శక్తి, అతిథ్యాస్త్వాధానం రుద్రో ప్రసాదః మనస్కం అశ్వినౌ కాంతిః మరుదుత్సాహః విశ్వే దేవా సర్వేంద్రియాణి సర్వేంద్రియార్థస్య తమో మోహ జ్యోతి విజ్ఞానం. ఇట్లా సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ణు, బ్రహ్మల ప్రత్యేగాత్మ ప్రకాశం వలన ఈ సృష్టి అంతా కూడా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణము, ఆకర్షణల పద్ధతిగా ఉంది. ఇవన్నీ జరుగుటకు ముందు కూడా ఆ పంచబ్రహ్మల ప్రకాశము కేవలముగా ఉన్నది. ఇవన్నీ జరుగుటకు కూడా ముందు కూడా ఆ పంచబ్రహ్మల ప్రకాశం కేవలంగా ఉంది. సృష్టి అయిన పిదప ఆ సృష్టి అంతా వ్యాపకమైన పంచబ్రహ్మల ప్రకాశము విభూతిగా ఉంది. ఇట్లా ఈశ్వరుడు లోకాల విస్తీర్ణం చేసి, ఈ లోకాలన్నింటినీ ఈశ్వరుడు విస్తీర్ణం చేసి ఆ లోకాలలో వ్యాపమై ఉన్నాడు. ఆ లోకాల్లో ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. లోకాలు లేనప్పుడు వ్యాపకమనే లక్షణము లేనివాడై ఉన్నాడు. అలాగే బ్రహ్మ ప్రజాపతిగా జీవులను సృష్టించాడు. ఆ జీవుల యందు అంతరాత్మగా ఉన్నాడు. తర్వాత ప్రజా అంటే సంతానం. ప్రజాపతి అంటే ప్రజా అంటే దాని భావం ఏమంటే సంతానం. ఆ బ్రహ్మ సంతానముగా సృష్టించబడ్డ వారికి ప్రజాపతిగా పిలువబడుతున్నాడు. అయితే సంతానం ఉన్నప్పుడు
విభూతి రూపంలో వ్యాపకమై ఉన్నాడు. సంతానము ఉన్నప్పుడు విభూతి రూపంలో వ్యాపకమై ఉన్నాడు. కానీ జీవ సృష్టికి పూర్వము అంతరాత్మ అనే పేరు లేదు, కానీ బ్రహ్మ ప్రకాశముగా ఉంటూనే ఉన్నాడు. కానీ జీవులలో శుద్ధ సత్వ గుణ రూపుడై, ఆ జీవులలో శుద్ధ సత్వ గుణ రూపుడై అంతరాత్మ అని పిలువబడతా ఉన్నాడు. ఇంద్రుడు కూడా బ్రహ్మమే, కానీ సృష్టిలో అహంకార రూపుడుగా కనబడతా ఉన్నాడు. అహంకారం అనే విభూతి రూపంలో, ఆ అహంకారం అనే విభూతి రూపం పోతే, ఆ అహంకారం అనేటువంటి విభూతి రూపం పోతే ఇంద్రుడు బ్రహ్మమే. అలాగే సూర్యుడు తన గ్రహణ శక్తిని ఉపసంహరిస్తే, సూర్యుడు తన గ్రహణ శక్తిని ఉపసంహరిస్తే సూర్యుడు బ్రహ్మమే. రోషమును పుట్టించే రుద్రుడు, రోషాన్ని పుట్టిస్తా ఉంటాడు కదా, వారు రుద్రుడు. సృష్టి మిథ్య అన్నప్పుడు రోషం అనేదే లేదు. సృష్టి మిథ్య, ఇది లేనిది, ఇది అబద్ధము అని నిర్ణయంగా గురువాక్యంగా నిర్ణయమైనప్పుడు అక్కడ రోషం అనేదే లేదు. కనుక రుద్రుడు బ్రహ్మమే. చంద్రుడు ఈ మిథ్యా జగత్తులో వెన్నెల రూపంలో ప్రకాశిస్తున్నాడు. విచారణ చేస్తే జగన్ మిథ్య గనుక చంద్రప్రకాశము వెన్నెల రూపంగా ఉన్నది మిథ్య. ఈ చంద్రప్రకాశము వెన్నెల రూపంగా ఉండేదంతా కూడా మిథ్య. అప్పుడు చంద్రప్రకాశము ప్రత్యేగాత్మ ప్రకాశం ఒకటే. చంద్రప్రకాశము ప్రత్యేగాత్మ ప్రకాశం ఒకటే. సుఖాన్నిచ్చే వసువులు, కాంతి రూపమైన అశ్విని దేవతలు, ఉత్సాహాన్నిచ్చే వాయువులు, ముక్కోటి దేవతలు కూడా ఆ ప్రత్యేగాత్మ ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశములే. అంటే నీ యొక్క ప్రకాశములే అన్ని. నీ ఉంటేనే అన్ని, నీతోనే అన్ని. ఇక్కడ అనేకముగా విభూతిగా కనబడతా ఉన్నాయి. ప్రతిబింబం లేకపోయినప్పుడు బింబ ప్రకాశమే సత్యమైంది. ప్రతిబింబ ప్రకాశములన్నీ ఈ సృష్టిలోనే అనేక విధములు. ఆ ప్రతిబింబ ప్రకాశములన్నీ కూడా ఈ సృష్టిలోనే అనేక విధాలుగా ఉన్నాయి. సృష్టి ఉన్నా లేకపోయినా బింబ ప్రకాశము ఉన్నదున్నట్లున్నది. ఈ సృష్టి ఉన్నా లేకపోయినా కూడా బింబ ప్రకాశం అయితే ఉన్నదున్నట్లున్నది. సద్రూపమై ఉంది. అది సద్రూపమై ఉంది. ఈ విధముగా పిండ బ్రహ్మాండములందు అంతరాత్మ సర్వవ్యాపక పరమాత్మ ఒక్కటే. ఈ విధంగా పిండ బ్రహ్మాండములందు అంతరాత్మ సర్వవ్యాపక పరమాత్మ ఒక్కటే. పిండ బ్రహ్మాండములు ఉన్నను లేకున్నను ప్రత్యక్ అభిన్న పరమాత్మ ప్రకాశం స్వయం ప్రకాశమే. ప్రత్యక్ అభిన్న పరమాత్మ ప్రకాశము అది స్వయం ప్రకాశమే. దానికి ప్రతిబింబ ప్రకాశంతో ఎట్టి సంబంధము లేదు. దీని సారాంశం ఏమిటంటే, నిర్గుణ బ్రహ్మమే సృష్టిలో సగుణమై, నిర్గుణ బ్రహ్మమే సృష్టిలో సగుణమై విభూతిగా కార్యాకారణంగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు కార్యాకారణంగా కనపడుతున్నాడని, సృష్టి మిథ్య కనుక సగుణ నిర్గుణ బ్రహ్మల భేదము లేదని నిర్ణయంగా తెలుసుకోవడానికి అన్నీ ఉంటే ఎలాగున్నాడు, అవన్నీ లేకపోతే కూడా కేవలంగా ఉన్నాడని ఆ ఒక్క బ్రహ్మనే వస్తు నిర్ణయంగా చెప్పడమైంది. కనుక సాక్షాత్ పరబ్రహ్మ తత్తు కూడా అయినవాడు గురువు. సాక్షాత్ పరబ్రహ్మ
తత్తు కూడా అయినవాడు గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ తత్స్వరూపమైనటువంటి వారు కూడా గురువు, గురు స్వరూపమే. నీలాగే మనసును, బుద్ధిని, ఇంద్రియాలను వాడుకుంటూ ఉండేటటువంటి వాడు. నీలాగే ఆయన గురువు కూడా మనసును, బుద్ధిని, ఇంద్రియాలను వాడుకుంటూ ఉండేటటువంటి వాడు బ్రహ్మం. ఆయనకు తెలుసు తత్ త్వం ఒక్కటే అని. ఆ తత్పదార్థము, త్వం పదార్థము ఒకటేనని ఆయనకు తెలుసు. మీరు ఇంద్రియాలను వాడుకోవడంలో మునిగిపోయారు. ఏం చేసాం మనము? ఇంద్రియాలను వాడుకోవడంలో మునిగిపోయినాం కనుక తత్ అనేది తెలియదు. అందుకని ఆ గురువు తత్వమస్యాది లక్ష్యం, ఆ తత్వమసి అనేటటువంటి లక్ష్యాన్ని గురువు ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ, నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఆయనకు అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష చేయాలి. ఆ తత్వమసి అనేటటువంటి లక్ష్యాన్ని గురువు ప్రత్యక్షంగా నీకు చూపిస్తూ, నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఆయనకేం చేయాలి? అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష చేయాలి. వాటి వివరాలు చెప్తా ఉన్నాడు ఇప్పుడు. వాటి ఎట్లా చేయాలి ఆ శుశ్రూషలు అనే వివరాలు చెప్పుకున్నాం. మొదటి పాఠం శరీరత్రయ విలక్షణం. మొదటి పాఠమేమో శరీరత్రయ విలక్షణము. ఇది గుణాలకు, పంచభూతాలకు సమన్వయం చేసుకుంటూ చెప్పుకొచ్చాం. ఉదాహరణకు ఆకాశం యొక్క సత్వగుణ భాగము స్తోత్రేంద్రియం అయింది. ఆకాశం యొక్క సత్వగుణ భాగం ఏమైంది? స్తోత్రేంద్రియం అయింది. ఆకాశం యొక్క తమోగుణ భాగము శబ్దమైంది. ఆ స్తోత్రేంద్రియంలో సూక్ష్మేంద్రియంగా పనిచేసేదే శబ్దమైంది. ఆకాశం యొక్క రజోగుణ భాగము వాక్ అయింది. ఇది ఒక త్రిపుటి. అలా పంచభూతాలకు 5 రకాల త్రిపుటులు. ఈ బోధ పద్ధతి ఒక ప్రత్యేకమైన పద్ధతితో నడుస్తుంది అన్నమాట. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నడుస్తుంది. సామాన్యంగా పంచభూతాల గురించి చెప్పారు, మూడు గుణాల గురించి కూడా చెప్పారు. కానీ రెండింటినీ ఒకటిగా సమన్వయం చేసి త్రిపుటిగా చెప్పడం ఎక్కడా లేదు. ఈ రకమైన బోధను ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే ఈ విధంగా వెంబడించి తెలుసుకొని నడుస్తారో, ఎవరైతే అవగాహన చేసుకుంటారో దానికి తిరుగులేదు. ఇంకా వారు చేసే సాధనలో అనుమానాలు ఏమీ ఉండవు. ఈ సూక్ష్మ శరీరం యొక్క విధానం అంటే మళ్ళీ తమో గుణంలో గోళకాలు, రజోగుణంతో ఇంద్రియాలు, సత్వగుణంతో అధిష్టాన దేవతల యొక్క ప్రేరణ, జీవ వ్యాపారానికి 3గా జరుగుతూ ఉంది. ఇట్లా సత్వగుణం చేత అధిష్టాన దేవతల ప్రేరణ చేత రజోగుణంలో ఏర్పడినటువంటి ఇంద్రియాలు తమో గుణంలో ఏర్పడినటువంటి గోళకాల యందు చేరి వాటి యొక్క జీవ వ్యాపారం చేస్తూ ఉన్నాయి. అలా పంచీకరణలకు గుణాలకు ఇంద్రియాల్లో మనలో ఏ రకంగా ఉంది అని చెప్పేటటువంటిదే ఒక సమన్వయం. దీన్ని త్రిపుటిగా చెప్పాం. సమన్వయంగా ఈ తమోగుణ, రజోగుణ, సాత్విగుణ స్థితి ఉండేటువంటి అనుభవాలు, వాటి నుంచి ప్రేరేపించబడినటువంటి విషయాలు కూడా దీన్ని త్రిపుటిగా చెప్పాం. త్రివుత్కరణముగా చెప్పాం, పంచీకరణగా చెప్పాం, అన్ని రకాలుగా చెప్పుకున్నాం. ఇది ఏ ఒక్కటిగా ఉండదు, ఒక సంఘాతముగా పనిచేస్తుంది.
ఇది ఏ ఒక్కటిగా కూడా ఉండదు, ఒక సంఘాతంగా పనిచేస్తుంది. సంఘాతం అంటే స్థూల శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఆత్మ, ఈ 5 కలిసి సంఘాతంగా ఉంటాయి, ఏకంగా ఉండి పనిచేస్తూ ఉంటాయి. ఆత్మకు తప్ప మిగతా వాటికి ప్రకృతి సంబంధించినటువంటి గుణాలు ఉంటాయి. ఈ ఆత్మకు తప్ప శరీరానికి కానీ, ప్రాణం కానీ, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వీటికన్నిటికీ, మిగతా వాటికన్నిటికీ కూడా ఈ 5ంటికి ప్రకృతి సంబంధాలు, ఆ గుణాలు, సంబంధించినటువంటి గుణాలన్నీ ఉంటాయి. ఆత్మ అన్నింటికీ సాక్షిభూతంగా అసంగముగా ఉంటుంది. వీటికన్నిటికీ, శరీరానికి కానీ, ప్రాణానికి కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ, ఇంద్రియాలకు కానీ సాక్షిభూతంగా అసంగముగా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క సత్తా చేత నడుస్తున్నప్పటికీ ఆత్మ వీటన్నిటికీ కూడా విలక్షణంగా అసంగం. ఆత్మ యొక్క సత్తా చేతనే శరీరం కానీ, ప్రాణం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ నడుస్తాయి. అవి నడిచినప్పటికీ కూడా అన్నిటికీ సాక్షిభూతంగా అసంగంగా ఉంటుంది. అట్లా ఆత్మ యొక్క సత్తా చేత అవి నడిచినప్పటికీ ఆత్మ వీటికన్నిటికీ కూడా విలక్షణము, అసంగంగాను ఉంటుంది. ఈ శరీరత్రయ విలక్షణము ఆత్మ. శరీరత్రయాలు ఉన్నాయా, స్థూల, సూక్ష్మ, కారణ. ఈ 3 శరీరాలకు కూడా విలక్షణంగా ఉంటుంది ఆత్మ. అవస్థాత్రయ సాక్షి. ఆత్మ పంచకోశ వ్యతిరిక్త లక్షణము ఆత్మ. అవస్థాత్రయ సాక్షి ఆత్మే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, వాటికి సాక్షి ఆత్మే. పంచకోశ వ్యతిరిక్త లక్షణము ఆత్మే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి వ్యతిరిక్త, ఆ పంచకోశాలకు వ్యతిరిక్త లక్షణం కూడా ఆత్మే. ఇప్పుడు చెప్పినవన్నీ ఆత్మ తప్ప మిగిలినవన్నీ అనాత్మ. ఇప్పుడు చెప్పినవన్నీ ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా అనాత్మ. 3 గుణాలు, 3 అవస్థలు, పంచకోశాలు అనాత్మ. వాటి యొక్క ధర్మాలన్నీ అనాత్మ ధర్మాలు. అనాత్మ ధర్మాలు ప్రకటించబడాలన్నా, ఆ ధర్మాలతోటి స్పందించాలన్నా, ఆ స్పందనకు సంబంధించి మీకు ఒక అనుభవం కలగాలన్నా, సుఖదుఖాలనే అనుభవం రావాలన్నా, ప్రతిస్పందనగా రాగద్వేషాలు మీలో కలగాలన్నా, వీటికన్నిటికీ ఆత్మ చైతన్యము అందుబాటులో ఉండాలి. ఆత్మ చైతన్యము వీటికన్నిటికీ కూడా అందుబాటులో ఉండాల్సిందే. ఆత్మ చైతన్యము చేత ఈ జడమైన ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతమై పనిచేస్తుంటాయి. ఆత్మ చైతన్యం చేతనే ఈ జడమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతమై పనిచేస్తుంటాయి. జ్ఞానేంద్రియాలు అవటమే కాకుండా, ఈ జ్ఞానేంద్రియాలు చైతన్యవంతమవటమే కాకుండా ప్రజ్ఞావంతమై శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహిస్తూ, అదే జ్ఞానేంద్రియాలలో సూక్ష్మేంద్రియాలుగా పనిచేస్తాయి అని చెప్పుకుంటా ఉంటాం మనం. ఈ ప్రజ్ఞావంతమై ఉంటాయి. ఎట్లా స్తోత్రం యందు శబ్దము, చర్మము యందు స్పర్శ, కంటి యందు రూపము, నాలుక యందు రసము, ముక్కు యందు గంధము, ఇట్లా గ్రహిస్తాయి. ఇవి ప్రజ్ఞావంతమై గ్రహిస్తూ ఉంటాయి. మనస్సు బుద్ధి చైతన్యవంతమై ప్రజ్ఞావంతమై ఆలోచించడము, ఊహించడము, నిర్ణయించడము అన్ని చేస్తుంటాయి. దీంట్లో ఇవి 2 ప్రజ్ఞావంతమై ఉన్నాయి. ఏదేది మనస్సు, బుద్ధి. అవి 2 కూడా ఏకమైనప్పుడు చైతన్యవంతమై ఉన్నట్టు. ఆ చైతన్యవంతమై ప్రజ్ఞావంతమై ఆలోచించడము, ఊహించడము, నిర్ణయించడము అన్ని చేస్తుంటాయి. ఆ యొక్క విభాగాలన్నీ వివరంగా చెప్పుకున్నాం ఇంతకుముందు జరిగినటువంటి ఈ తరగతి మొదలైనప్పటి నుంచి. అంటే గ్రంథం మొదలైనప్పటి నుంచి కాదు, ఈ సబ్జెక్ట్ మొదలైనప్పటి నుంచి. ఇప్పుడు పిండాండ పంచీకరణ వచ్చాం.
దాన్ని కొనసాగించినాం. దాంట్లో భాగంగా పంచభూతాల నుంచి స్థూల శరీరం కలిగింది. పంచతన్మాత్రల నుండి ఇంద్రియాలు వచ్చినాయి. అన్ని పంచీకరణతో వచ్చినవే, అన్నీ కూడా పంచీకరణతో వచ్చినవే. స్థూల శరీరం కూడా సూక్ష్మభూతాల యొక్క పంచీకరణలో స్థూల భూతాలు పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నం వలన కలిగినటువంటి సుప్త శోణితముల వలన కలిగినటువంటి పిండాండములో పంచభూతాలు ఉన్నాయి. ఇట్లా పంచభూతాల వల్లనే ఈ స్థూల శరీరము సప్తధాతువులుగా ఏర్పడింది. ఈ పంచతన్మాత్రల యొక్క గుణాలతో కూడినటువంటి సూక్ష్మభూతాలు అన్నీ పంచీకరణై రజోగుణ సమీకరణలో ఇంద్రియాలు అయినాయి. ఇట్లా తామసగుణ పంచీకరణతో స్థూల దేహంలో గోళకాలుగా అయ్యాయి. పంచశక్తుల వల్ల జీవులుగా ఏర్పడ్డాయి. మహత్తులో ఉండేటటువంటి పంచప్రాణ బీజాల చేత ప్రాణాలు ఏర్పడింది. పంచ అధిదేవతలు ఎవరంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ అనేటువంటి ప్రత్యేగాత్మ 5 ప్రకాశాల చేత ఈ పంచ అధిదేవతలు అయ్యారు. ఈ పంచ అధిదేవతల వల్ల ప్రత్యేగాత్మ కలిగాడు. ఇట్లా లోకంలో ఇంద్రుడు అహంకారంగాను, ధ్రువుడు గ్రహణ శక్తిగాను, రుద్రుడు రోషముగాను, చంద్రుడు ప్రసాద గుణముగాను అంటే ఇచ్చేవాడుగాను, ఇట్లా అష్ట వస్తువులు సుఖంనిచ్చేవారుగాను ఉన్నారు. అంటే మనలో అహంకారం ఉంది, అంటే ఇంద్రుడు ఉన్నాడన్నమాట. మనము అన్ని చక్కగా ఇంద్రియాలను గ్రహించేటట్టుగా పెట్టుకుంటే మనలో సూర్యుడు ఉన్నాడు. మనము అన్ని చక్కగా ఇంద్రియాలను గ్రహించేటట్టుగా పెట్టుకుంటే మాత్రం మనలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు గ్రహణ శక్తిని ఇస్తున్నాడు. రుద్రుడేమో రోషమును కలిగిస్తున్నాడు. రోషము అంటే అహంకారం యొక్క కార్యరూపం. చంద్రుడు ప్రసాద గుణం కలిగి ఉన్నాడు. అష్ట వస్తువులు సుఖాన్నిస్తున్నారు. ఇవి అష్ట వస్తువులు సుఖాన్నిస్తున్నారు. అశ్వనీ దేవతలను కాంతిగా ఉన్నారు. గాలి ఉత్సాహంగాను, శరీరంలో ఉత్సాహంగాను ఉంది. విశ్వదేవతలు ఇంద్రియార్థంతో ఉన్నారు. విశ్వం నుండి వచ్చిన వారు వైశ్వదేవులు. విశ్వం నుండి వచ్చిన వారు వైశ్వదేవులు. వాళ్ళే ఇక్కడ చేరి పనిచేస్తున్నారు. మన శరీరం అంతా కూడా దేవతామయంగా ఉంది. చూడండి, మన శరీరం అంతా కూడా దేవతామయంగా ఉంది. ఇన్ని రకాల దేవతలు మనలో ఉండి వాళ్ళ పని చేసుకుంటున్నారు. పని చేసుకోవడం ఏమిటి అంటే వాళ్ళ స్వభావాలతో, వాళ్ళ లక్షణాలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వభావం ఏమో ఆ స్వభావాలతో, వాళ్ళ లక్షణమేదో వాళ్ళ లక్షణాలతో వాళ్ళు ఉన్నారు. ఒకడు దుఃఖ రూపంలో ఉన్నాడు, ఒకడేమో సుఖ రూపంలో ఉన్నాడు, ఒకడేమో రోష రూపంలో ఉన్నాడు, ఒకడు ఉత్సాహ రూపంలో ఉన్నాడు, కొందరు ఇంద్రియ జ్ఞాన రూపంలో ఉన్నారు. ఆ ఇంద్రియాలతోటి గ్రహణ శక్తిగా ఉన్నవాడు సూర్యుడు. ఈ అనుభవాలన్నింటినీ నేను అనుభవిస్తున్నానని కేంద్రంగా కర్త భోక్తకు ఆధారమైనటువంటి అహంకారంగా ఇంద్రుడు ఉన్నాడు. చూడండి, మనం చెప్పుకుంటా ఉంటాం, ఈ శరీరం అంతా సర్వదేవుళ్ళు ఈ శరీరంలో ఉన్నాయి, సర్వక్షేత్రములు ఈ శరీరంలోనే ఉన్నాయి, సర్వసముద్రములు ఈ శరీరంలోనే ఉన్నాయి. దాన్నే బాగా విశదీకరంగా మనకు ఇంకా మనసుకు గురి కలిగేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా విశదీకరంగా చెప్పారు పెద్దలు. ఈ శరీరము యావత్తు 3,000,000 దేవతలు కొలువై ఉన్నారు. ఈ శరీరం అంతా 3,000,000 దేవతలు కొలువై ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఉద్దేశం ఉంటే నీవు అక్కడ లేనే లేవు.
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనే ఉద్దేశం నువ్వు ఉంటే నువ్వు అక్కడ లేనే లేవు. ఆ రహస్యం తెలిస్తే జీవుడుగా నువ్వు లేనే లేవు. విశ్వదేవతలు, ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములుగాను, విశ్వదేవతలు ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములుగాను, చీకటి అజ్ఞానముగాను, ఆ చీకటంతా అజ్ఞానముగాను, వెలుతురు జ్ఞానముగాను మనలో ఉంది. విశ్వదేవతలంతా ఇంద్రియాలు మరియు ఇంద్రియార్థములుగాను ఉంది. చీకటి అజ్ఞానంగా ఉంది. వెలుతురు జ్ఞానముగాను మనలో ఉంది. అట్లా చీకటికి ఒక అధిష్టాన దేవత, వెలుతురుకు ఒక అధిష్టాన దేవత ఉన్నారు. చీకటికేమో ఒక అధిష్టాన దేవత, వెలుతురుకేమో ఒక అధిష్టాన దేవత ఉన్నారు. వాళ్ళు వచ్చి మనలో చీకటిగాను వెలుతురుగాను ఉన్నారు. అప్పుడప్పుడు జ్ఞాన సంబంధముగా ఉన్నప్పుడు ఒక అధిష్టాన దేవత యొక్క ప్రేరణ, అప్పుడప్పుడు అజ్ఞానంలో మునిగిపోవడం అనేది దానికి సంబంధించినటువంటి ఒక అధిష్టాన దేవత యొక్క ప్రేరణ కలిగి ఉంది. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తున్నాడు. మోటార్ సైకిల్ నడుపుతూ ఎదురుగా ఏమీ లేకపోయినా ప్రక్కకు వెళ్ళి పక్కన ఉన్న గోడకు కొట్టుకుంటాం. అక్కడ ఒక అధిష్టాన దేవత ఏం చేస్తుందంటే మీ మతి తప్పించి పక్కకు తీసుకెళ్ళి పడేస్తుంది. ఎందుకు పడతావు అంటే ఆ ప్రారబ్ధ కర్మ అట్లా ఉంది అంటాం. ఎందుకప్ప ఉన్నట్లుండి బాగా ఎవరు అడ్డం లేరు, ఏం లేదు, ముందుకు పోతా పోతా గోడ కొట్టుకొని వచ్చావు అంటే దాన్ని ఏమంటున్నాము? ఆయన కర్మ అట్లుందప్ప, ఏది అడ్డు రాకుండా కానీ గోడ కొట్టుకోవాల్సి వచ్చింది, ప్రారబ్ధ కర్మ అట్లా ఉంది అంటాం. మరి సకల దేవతలు మీ చేత ప్రారబ్ధ కర్మ అనుభవించేటట్లు చేస్తారు. సకల దేవతలు కూడా ఆ కోపం వచ్చినప్పుడు, ఆ రోషం వచ్చినప్పుడు, రుద్రుడు ప్రేరేపణ కలిగి, అట్లా ఒగోరు ఆ హుషారు వచ్చినప్పుడు వాయువు ప్రేరేపణ కలిగి, అట్లా ఒగోరు ప్రేరేపణ చేసి మీ యందు పని చేస్తా ఉన్నాడు. సకల దేవతలు మీ చేత ప్రారబ్ధ కర్మ అనుభవించేటట్లు చేస్తారు. మీ ప్రమేయం ఏమీ లేదాడ. నువ్వు అనుకుంటున్నావు నేను స్వతంత్రుని అని. అట్లా ముక్కోటి దేవతలు నీలో కొలువై ఉండి వాళ్ళే నీ ప్రారబ్ధ కర్మను ఏ రకంగా కావాలో ఆ రకంగా జరుపుతా ఉన్నారు. ఆ రకంగా జరపడానికి అవకాశం ఇచ్చేటటువంటి శరీరాన్ని సృష్టికర్త బ్రహ్మ తీసుకొస్తున్నాడు. ఏది అనుభవించాలో ఆ రకంగా అనుభవించేకి నీ యొక్క సృష్టి ఆ కర్మలో ఏముందో నీ అనుభవాన్ని బట్టి, నీ కర్మను బట్టి, నీ ప్రారంధాన్ని బట్టి ఆయన కూడా అట్లాంటి శరీరాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ రకంగా జరపడానికి అవకాశం ఇచ్చేటటువంటి శరీరాన్ని సృష్టికర్త బ్రహ్మ తీసుకొస్తున్నాడు. అందుకే ఒకరు వైద్య రూపంలో, ఒకరు రోగ రూపంలో ఉన్నారు. రోగ రూపంలో ఉన్న తీసుకుపోయి వైద్య రూపాన్ని అందిస్తే ఆయన వైద్యం చేస్తా ఉన్నాడు. అట్లా సృష్టిస్తా ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని ఆ రకంగా ఆ కార్యాన్ని నడిపించేటువంటి స్థితిగా అక్కడ జన్మిస్తా ఉన్నాడు. ఒకడు వేటగాడు బాణంతో గురిపడేటువంటి ప్రాణిగా సృష్టిస్తా ఉన్నాడు. ఒకడు కోసుకొని తినేవాడు, ఒకడు కాల్చుకొని తినేవాడు. అట్లా ఆ కాలబడేది కోయబడేది ఒకటి, ఆయనే రెండు సృష్టించాడు. ఇట్లా విష్ణువు పోషిస్తున్నాడు. దేవతలందరూ కొలువై ఉండి నీ ప్రారబ్ధ కర్మను నీ చేత అనుభవింపజేస్తున్నారు. విష్ణువేమో పోషిస్తున్నాడు. స్వామి, విష్ణువు పోషిస్తున్నాడు. దేవతలందరూ కొలువై ఉండి నీ ప్రారబ్ధ కర్మను నీ చేత అనుభవింపజేస్తున్నారు. అంటే నీ శరీరంలో ఉండి ఆడుకుంటున్నారు. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అని. పిల్లికేమో చెలగాటం కలిగి ఉంది, ఎలుకకేమో ప్రాణ సంకటం కలిగి ఉంది. ఆ ఎలుకను సృష్టించేవాడు ఆ బ్రహ్మే, పిల్లిని సృష్టించిన వారు ఆ బ్రహ్మే కదా. చూడండి, ఆ దేవతల యొక్క లీలా విలాసం మన శరీరంలో ఏదైతే
మంచి క్రీడగా జరుగుతుందో ఆ క్రీడ వాళ్లకు లీలే గాని మనకు వచ్చింది ఇప్పుడు సంకటం అంతే. దేవతల యొక్క లీలా విలాసం మన శరీరంలో ఏదైతే మంచి క్రీడగా జరుగుతుందో ఆ క్రీడ వాళ్లకు లీలే గాని మనకు వచ్చింది ఇప్పుడు సంకటం. ఏమి? దాంతో బాధపడలేకపోతున్నాం. మనకొక అభిప్రాయం కలిగింది, ఇదంతా చరక సంహిత ఉన్నది. ఇదంతా ఎక్కడ ఉందంటే చరక సంహితలో ఉంది. దీని ద్వారా భావాన్ని ఇచ్చారనమాట. చరక సంహితలో ఉంది ఇదంతా. దీని ద్వారా భావాన్ని ఇచ్చారు. మొదటి గ్రంథం అదే చరక సంహిత అనేది మొట్టమొదటి గ్రంథం ఆయుర్వేదం మీద రాసినటువంటి, అది కూడా ఒక వేదంగా ఆయుర్వేద వేదం అది. అదే ఆది చరక సంహిత అనేది ఆది గ్రంథము. దాని తర్వాత మళ్ళీ అనేకమైనటువంటి సృహుల్ లేఖ, వస్తుగుణ దీపిక, ఇట్లా అనేకమైనటువంటి తర్వాత వచ్చినాయి. మొట్టమొదటి శరీర వైద్య గ్రంథం మొట్టమొదటి చరక సంహిత. ఇట్లా పంచాక్షరితో ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు, ప్రణవంలో ఒక భావాన్ని ఇచ్చారు, యద్భావం తద్భవతితో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ విధముగా త్రిగుణాల్ని, మంత్రాల్ని, ప్రణవాన్ని, నాదబిందు కళల్ని, అవ్యక్త మహత్తు మహాంకారమును సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ఇట్లా ఇక్కడ ముఖ్యంగా పంచీకరణ పద్ధతిలో పంచాక్షరి కాన్సెప్ట్ ఇచ్చాడు, ప్రణవంలో ఒక భావాన్ని ఇచ్చాడు, యద్భావం తద్భవతితో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ విధముగా త్రిగుణాల్ని, మంత్రాల్ని, ప్రణవాన్ని, నాదబిందు కళల్ని, అవ్యక్త మహత్తు మహాలంకారమును సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. ఇట్లా ముఖ్యంగా పంచీకరణ పద్ధతిలో సృష్టిని, 3 గుణాల పద్ధతిలో సృష్టిని, ఓంకార పద్ధతిలో సృష్టిని, బ్రహ్మను అవ్యక్తో మహత్తు అనేటువంటి పద్ధతిలో సృష్టిని మీరు యద్భావం తద్భవతి అనేటువంటి దాన్ని ఒక కాన్సెప్ట్ని తీసుకొని విడివిడిగా ఎవరికి వారు శోధించాలి. విడివిడిగా ఎవరికి వారు ఈ విధంగా శోధించాలి. ముఖ్యంగా పంచీకరణ పద్ధతిలో సృష్టిని, 3 గుణాల పద్ధతిలో సృష్టిని, సాత్విక గుణము, రజోగుణము, తమో గుణ పద్ధతిలో సృష్టిని, ఓంకార పద్ధతిలో సృష్టిని, ప్రణవాక్షర పద్ధతిలో సృష్టిని, అట్లా బ్రహ్మను అవ్యక్తో మహత్ అనేటువంటి పద్ధతిలో సృష్టిని మీరు యద్భావం తద్భవతి అనేటువంటి దాన్ని ఎవరికి వారు ఒక కాన్సెప్ట్ని తీసుకొని విడివిడిగా ఎవరికి వారు శోధించాలి, అది పరిశోధించాలి. చేస్తే మీ బుద్ధిలో దృఢత్వము, విషయం పట్ల అవగాహన, మీ బుద్ధిలో దృఢత్వం కలిగి విషయం పట్ల అవగాహన మీ మీద అప్లై చేసుకుంటూ మీకు రావాల్సినటువంటి అనుభవము విషయంలో, లక్ష్యం విషయంలో చక్కటి అవగాహన వస్తున్నప్పుడు మీ మీద అప్లై చేసుకుంటే మీకు రావాల్సినటువంటి అనుభవం విషయంలో కానీ, లక్ష్యం విషయంలో కానీ చక్కటి అవగాహన వస్తుంది. ఆరూఢం అవుతుంది. అప్పుడు ఆరూఢత చెందుతావు. ఇది మీ అందరికీ హోంవర్క్ అన్నమాట. ఎవరికి వారు శరీరంలో ప్రేరణ జరుగుతూ ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఎక్కడ ఇంద్రుడు పనిచేస్తా ఉన్నాడు, ఎక్కడ బ్రహ్మ పనిచేస్తా ఉన్నాడు, ఎక్కడ విష్ణువు పనిచేస్తా ఉన్నాడు, ఎక్కడ ఈశ్వరుడు, ఎక్కడ సదాశివుడు, ఇవన్నీ అవగాహనలో పెట్టుకొని మనము ప్రేరేపణ జరిగి ఉండాలి. కోపం వచ్చినప్పుడు రుద్రుడు పనిచేస్తా ఉన్నాడు అనుకోవాలి. అది మన మీద కాదు, ఎదురు వ్యక్తి ఆ రకంగా ప్రవర్తించినప్పుడు దాన్ని నీవు అర్థం చేసుకొని సరిపుచ్చుకునే స్థితిగా ఉండాల. వేరే వ్యక్తి కోపంగా మిందికి వస్తా ఉన్నాడు అనుకో,
అది సరిపుచ్చుకోవాలి. అక్కడ రుద్రుడు ప్రేరేపణ కలిగి ఉంది కాబట్టి వచ్చాడు. ఆ రుద్రుడు అనిగిపోతే మరి నా మీదకి ఏమొస్తాడు అన్నట్లు ప్రతి విషయంలోనూ నీ అనుభవానికి అక్కడ ప్రశాంత స్థితిలో చెప్తా ఉన్నాడు అనుకో, అక్కడ విష్ణువు విద్యారూపుడై ఉన్నాడు, మనకు తెలియపరుస్తా ఉంది. ఇట్లా సరస్వతి ఎక్కడ పనిచేస్తా ఉంది, వాక్కులో. ఈ విధంగా ప్రతి విషయాన్ని నీవు ఎవరికి వాళ్ళు యద్భావం తద్భవతిగా అవగాహన చేసుకోవాలి. ఇది మీ అందరికీ కూడా హోంవర్క్ అంటున్నాడు. ఊరికే వినటానికి అలవాటు పడితే సరిపోదు. సంవత్సరాల కొలది చెప్పినా కానీ నిన్న చెప్పిన ప్రశ్న ఈరోజు అడిగితే గుర్తుండదు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ విచారించుకోవాలన్నమాట. ఊరికే వినడానికి అలవాటు పడితే మాత్రం సరిపోదు. విన్నదాన్ని వ్రాయటానికి అలవాటు. ఆ విన్నదాన్ని కూడా ఓ బుక్కు పెన్ను తీసుకొని ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏమి అని రాసుకోవాలి. లేకపోతే వినేటప్పటికే రాసుకోవాలి. వినేటప్పుడే రాసుకుంటే మళ్ళీ నీవు రిపీట్ చేసుకోవడానికి గుర్తుకొస్తారు. వేరొకరికి చెప్పే అలవాటు ఉండాల. ఈ అనేక మంది అందరికీ చదువు వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రంథాలు ఇవన్నీ అందిస్తా ఉన్నాం. ఇంతకుముందు అయితే మేము శిష్యస్థితిలో ఉండి గురువు దగ్గర వినేటప్పుడు ఇన్ని గ్రంథాలు ఇంత పరిశోధన నిజంగా అయితే లేదు. 88లో ఫ్రంట్ జరిగింది. 88లో ఫ్రంట్ జరిగితే కర్నూలులో అప్పుడు అందినాయి మాకందరికి. అప్పటికి ఉపదేశం పొందినాము కానీ పొందినారు చాలా మంది, నేనైతే పొందలేదు. నేను 90లో పొందినాను. అట్లా పొందినటువంటి వాళ్ళకు కూడా ఇవన్నీ గ్రంథాలు లేవు. నాయన దగ్గర చేతిరాతతో ఉండేటువంటి గ్రంథాలతోనూ ఒక రుక్మిణి సంవాదం ఒకటి ప్రింట్ గ్రంథం ఉన్నది. దానితో గడిపేటువంటి స్థితిగా ఉండే. ఇప్పుడు 88 ప్రింట్ అయిన తర్వాత, అన్ని గ్రంథాలు ప్రింట్ అయిన తర్వాత బాగా అందుబాటులోకి వచ్చినాయి. అప్పటికి బృహద్వాసిష్టం కూడా చేతిరాతదే ఉండే నాయన గారి దగ్గర. ఇట్లా ఈ బుద్ధిలో దృఢత్వం విషయం పట్ల అవగాహన మీ మీద అప్లై చేసుకుంటే మీకు రావాల్సినటువంటి అనుభవము, విషయంలో లక్ష్యము, విషయంలో చక్కటి అవగాహన వస్తుంది. ఆరూఢం అవుతాం. ఇది మీ అందరికీ కూడా హోంవర్క్. ఊరికే వినడానికి అలవాటు పడితే సరిపోదు. విన్నదాన్ని వ్రాయటానికి అలవాటు, వేరొకరికి చెప్పే అలవాటు ఉండాల. ఏదో అందరికీ గ్రంథాలు అందించారు. ఈ గ్రంథాలను మీరు కూడా చదివి ఇంట్లో వాళ్ళకు వినిపడేటట్టుగా, వాళ్ళు కూర్చోబెట్టి వినికిడి చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎవరికో వారికి పక్కన ఉండేటువంటి భక్తులకు కానీ, తోటి శిష్యులకు కానీ, ఎవరికి చదువు వస్తుందో వాళ్ళు కూర్చొని వినిపించాల. ఇక ఒక అంశం తీసుకొని దాన్ని పరిశోధించాలి. వేరొకరికి చెప్పేటువంటి అలవాటు ఎట్లా అంటే, ఒక అంశం తీసుకొని ఆ అంశాన్ని ఎంత పరిశోధించాలి. ఎవరి భాషలో ఎవరికి వారికి అర్థమయ్యేటట్లు తయారు చేసుకోవాల. ఎవరి భాషలో వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా చెప్పాలా, ఎట్లా చెప్తే వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనే విధంగా చెప్పాల. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. అట్లా విజ్ఞాన స్వరూపు ఇలాగే చేశాడు. విజ్ఞాన స్వరూపు అనేవారు ఇలాగే చేశారని చెప్పి చెప్తున్నాడు. వీటికి కాలం సరిపోయింది. రేపు ఇక్కడి నుంచినే 332 కింద పేరా నుంచి విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపర